ఓం జ్ఞేనయ సుముతారాజే అస్మాన్ విశ్వాని దేవమయునాని విద్వాన్ యయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం దే నమ ఉక్తిం విధేమా. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీచంద్రశేఖరయతీంద్ర సరస్వతీనాం శాంతాంతరంగకలితాఖిలభావుకానాం కాంచీపురే స్థితమహోన్నత కామకోటిపీఠీముపాశ్రితవతాం చరణాముపాసే. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. సద్గురుస్వామినః జై జై జానకీకాంతస్మరణం జై జై రామ రామ. జగద్గురువుల దివ్యానుగ్రహంతో ఈ నూతన సంవత్సర వికారి చైత్ర శుద్ధ పాడ్యమి భగవత్కృపా వైభవంతో సమస్త భక్తులకు కూడా నూతన సంవత్సర శుభాశీర్వచనాలు. మొట్టమొదలు శ్రీరామాయణ నవాన్నిక జ్ఞానయజ్ఞ ట్రస్టు భాగవత సప్తాహ ట్రస్టు పక్షాన అందరికీ కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఆచార్య కృప ద్వారా అందజేస్తూ ఉన్నాం. మనం మన ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రములలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసి ఇది వరకు శ్రీశైలంలో 2 పర్యాయములు చాలా మహత్తరమైన పెద్ద కార్యక్రమాలు 11 రోజుల కార్యక్రమాలు జరిపి ఉన్నాము. ఎవరికీ కూడా ఆ కార్యక్రమాల్లో నియమింపబడిన రుసుము అనేటువంటిది లేకుండానే కార్యక్రమాలు జరిపాము. 2016లో మొట్టమొదలు మనం కోటి గాయత్రి జపయజ్ఞం, కోటి లలిత జపయజ్ఞం చేసుకున్నాం. శ్రీశైల దేవస్థానం వారు చంద్రావతి కళ్యాణ మండప ప్రాంగణం ఏర్పాటు చేశారు మనకి. అక్కడ సుమారు 600 మంది భక్తులతో ఈ కార్యక్రమాలు జరుపుకున్నాము. ఆ తరువాత మళ్ళీ కొద్ది రోజులకే వాసవి విహార్ 2లో ఈ కార్యక్రమాలు 5 కోట్లు గౌరీ పంచాక్షరి జపము, అలాగే కోటి లలిత జపము, 5 కోట్లు శివ పంచాక్షరి జపము, కోటి లలిత పారాయణ కార్యక్రమాలు, పరమాచార్య స్వామివారి ఆరాధన మహోత్సవాలు 2018 జనవరితో పరిసమాప్తమయ్యేటట్లుగా 11 రోజుల కార్యక్రమాలు మనం జరుపుకున్నాము. ఆ తరువాత అనేకమైన పుణ్యక్షేత్రాల్లో భాగవత సప్తాహాలు భద్రాచలం, హరిద్వారు, హృషికేశం, నైమిషారణ్యం, అయోధ్య, ద్వారక, సోమనాథు, నాగేశం, పూరి, ఇలా అనేకమైన క్షేత్రాలు. ఇటీవల వారం రోజుల క్రితమే వారాణసి పుణ్య మహాక్షేత్రంలో సప్తమోక్షపురి అంతర్గతంగా ఉండేటువంటి క్షేత్రంలో భాగవత సప్తాహం కూడా జరుపుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో దక్షిణ కాశీగా విరాజిల్లేటటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి మహాపుణ్యక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠముల్లో ఒక శక్తిపీఠం, 12 జ్యోతిర్లింగములలో జ్యోతిర్లింగంగా విరాజిల్లేటటువంటి దక్షిణ కాశీగా ఉన్నటువంటి మహాపుణ్య సుప్రసిద్ధ క్షేత్రం. ఆ క్షేత్రంలో ఏదైనా తపస్సిద్ధి కోసం తపస్సు కూడా చేసినట్లయితే చాలా తొందరగా విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. దానికి నిదర్శనం అనేక మంది మహర్షులు అక్కడికి వెళ్ళి తపస్సు చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందులో భాగంగా ప్రధానంగా కాంచీ కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులు ప్రత్యక్ష పరమేశ్వర యోగమూర్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు
శ్రీశైల క్షేత్రంలో అనేక రోజుల పాటు ఉండి వారు తపస్సు చేసి దేశాన్నంతటికీ కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేసిన మహనీయులు. అలాగే అవధాని స్వామివారని వారు కూడా శ్రీశైలంలో ఎంతో తపస్సు చేశారు. ఇప్పటికీ శ్రీశైల గుహల్లో ఎంతోమంది తపస్సు చేస్తూ మహనీయులు మహర్షులు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి మనకి ప్రతీతిగా తెలుస్తూ ఉన్నది. ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు 6 రోజుల పాటు 5 కోట్లు గౌరీ పంచాక్షరి జపము, కోటి లలితా పారాయణ, అలాగే సహస్ర చండీ, మహారుద్రం, నవగ్రహం, లక్ష్మీ గణపతి యాగములు, అష్టోత్తర శత సువాసిని పూజ, అష్టోత్తర శత కన్యా పూజ, ఇంకా వేద పండితులచే వేద పారాయణలు, శాస్త్ర పండితుల ద్వారా శాస్త్ర ధార్మిక ప్రవచనములు, ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎంతమంది భక్తులు పాల్గొన్నప్పటికీ కూడా వారికి వసతి సౌకర్యాలు, అలాగే ఆహార వ్యవస్థ ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి అని సంకల్పం. ఈ కార్యక్రమంలో కూడా ఎవ్వరూ ఏ రకంగా ఇంత ద్రవ్యం చెల్లించాలి, ఇంత ద్రవ్యం చెల్లిస్తే ఈ కార్యక్రమానికి రావాలి అనేటువంటి మాట లేదు. సంప్రదాయంగా ఉపదేశం ఉన్నటువంటి వారందరూ ఆ కార్యక్రమంలో గౌరీ పంచాక్షరి జపయజ్ఞంలో పాల్గొనడానికి అవకాశం ఉన్నది. అలా ఉపదేశం లేని వారికి అక్కడే ఉపదేశం ఇవ్వడానికి కూడా శుద్ధమైన కాలం వసంత ఋతువు, ఉత్తరాయణం, పూర్వపక్షంలో మనం ఉన్నాం కనుక అక్కడే ఉపదేశం కూడా సద్గురువులు అనేక మంది వస్తారు. వారి ద్వారా అక్కడే మీకు ఉపదేశాన్ని ఇప్పిస్తాము. అందుకని అవకాశం ఉన్నంత వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా 6 రోజుల కార్యక్రమమే కాబట్టి మీకు ఉండేటటువంటి కార్యక్రమాలన్నీ సర్దుకుని, ఎందుకంటే శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ఈశ్వరుడికి అమ్మవారికి అభేదం. 5 కోట్లు శివపంచాక్షరి ఒకే క్షేత్రంలో చేశాం కాబట్టి శ్రీశైల మహాక్షేత్రంలో మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి గౌరీ పంచాక్షరి కూడా అదే క్షేత్రంలో చేయాలి అనేటువంటి సంకల్పం ఆ ఈశ్వరుడే కల్పించాడు. మన అభిప్రాయం కాదు, మన సంకల్పం కాదు. అలాగే సహస్ర చండీ మహాయాగం 10 చోట్ల మహాక్షేత్రాల్లో జరపాలని సంకల్పం. మొన్న 3 నెలల క్రితం విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పరమాచార్య స్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఏకాదశ కుండాత్మకంగా సహస్ర చండీ మహాయాగములన్నీ చేసుకున్నాము. ఆ విషయం భక్తులందరికీ చాలామందికి విశదంగా తెలిసినటువంటి విషయమే. ఆ సందర్భంలో వేద సభలు, శాస్త్ర సభలు, 32 మంది బ్రాహ్మణులతో ఆరాధన మహోత్సవాలు కూడా చాలా వైభవంగా జరుపుకున్నాం. ఆంధ్రదేశంలో ఇంతవరకు జరగనటువంటి రీతిలో జరుపుకున్నాము అంటే మన వ్యక్తుల యొక్క గొప్పతనం కాదు, పరమాచార్య స్వామి వారు అలా జరిపించుకున్నారు అని మనందరి సంకల్పం. కాబట్టి మా ట్రస్ట్ ద్వారా అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అంటే సమస్త మానవులు కూడా ధర్మ మార్గంలో ఉండాలి, ధార్మికమైన జీవనం చేయాలి. ఇదే సద్గురువులు ఉపదేశం చేసింది. ఎందుకంటే ప్రతి వారికి ప్రతినిత్యము వారి వారి ఇళ్లలో జపతపాదులు చేస్తూనే ఉంటాము. కానీ విశేషించి మహాక్షేత్రాలకు వచ్చి ఈ ఉపాసన గనక చేసినట్లయితే భగవద్ ఉపాసన, తద్వారా భగవద్ అనుగ్రహం తొందరగా లభించడానికి తగినటువంటి అవకాశం. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా అయ్యా ఈ కార్యక్రమానికి 5,116, 3,116, 10,116 ఇంత కట్టాలి ఎంత కట్టాలి అనేటువంటి వ్యవస్థ మనం లోకంలో చాలా కార్యక్రమాల్లో చూస్తూ ఉంటాం. కానీ మన ట్రస్ట్ యొక్క ఆశయం ఏమిటి అంటే ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తారు, ద్రవ్య విషయం ప్రసక్తి కాదు. కాబట్టి భక్తులందరూ విశేష సంఖ్యలో 1000 మందికి తక్కువ లేకుండా పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం జరగాలి, మీ కుటుంబాలంతా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం. ఈ విషయం కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి చెప్పి వారి దగ్గర మంత్రాక్షతలు కూడా తీసుకుని వచ్చాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మంత్రాక్షతలు
అనుగ్రహం చేస్తాము అని చెప్పి వారు ఇచ్చి ఉన్నారు. అందరికీ మంత్రాక్షతలు ఇవ్వమని చెప్పారు. ఇదే ప్రకారంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ విశేష ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి యొక్క ప్రతిమ వారి ఇంట్లో నిత్యం పూజ చేసుకోవటానికి ప్రతిమ కూడా ఇస్తాము. కాబట్టి మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ తెలియజేయవలసిన విషయం ఏమిటి అంటే, ప్రతి వారు కూడా కనీసం 3 రోజులైనా ఈ కార్యక్రమంలో పాల్గొని, జపయజ్ఞంలో పాల్గొని, లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మా అడ్రస్సు, మా కమిటీ సభ్యుల ఫోన్ నెంబర్లు మీ అందరి దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి అడ్రస్సుల వారందరికీ కూడా పత్రికలు ఇప్పటికే పంపించి ఉన్నాము. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పత్రిక దర్శింప చేస్తూ ఉన్నాం. ఇంకా అందని వారు ఎవరైనా ఉన్నట్లయితే కూడా మా కార్యకర్తలకు ఫోన్ చేసి మీ ద్వారా ఎంతమంది వస్తున్నది మాకు తెలియజేస్తే మీకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. 10వ తారీఖులోగా మాకు ఎవరి ద్వారా ఎంతమంది వస్తున్నది కూడా తెలియజేయాలి అని చెప్పి మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొవాలి అని మా ట్రస్ట్ యొక్క ఆకాంక్ష. అక్కడికి దయచేసి జగద్గురువుల యొక్క అనుగ్రహం, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహానికి పాత్రుడై సహస్రచండీ మహాయాగ కార్యక్రమాలు దర్శించి జగన్మాత యొక్క విశేషమైన అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా ప్రార్థన. జై జై శంకర, హర హర శంకర, హర హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. గోపికా జీవన స్మరణం, గోవింద గోవింద.